న్యూ ఇయర్ 2025. ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు 2024 అద్భుతంగా ఉండే మనందరికీ ఆరోగ్యంగా కొంచెం సంతోషం ఇచ్చింది, అప్పుడప్పుడు కొంచెం దుఃఖం కూడా ఇచ్చింది అనుకోండి. అందుకే మర్చిపోయి సంతోషమైన మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుందాం. ముందుగా 2024 ఇన్ని మెమరీస్ ఇచ్చినందుకు గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ 2024. 2025 కూడా ఇంతే రంగులతో ఇంతే ఆనందంగా నిండుండాలని కోరుకుందాం. అయితే 2025 ఎక్కడ చేయాలి, ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడ వచ్చి చెయ్యాలి అని ఆలోచిస్తుంటే ఫస్ట్ గుర్తొచ్చిన ప్లేస్ ఏంటి తెలుసా? ఎక్కడైతే ఎనర్జీ ఉంటుందో, ఎక్కడైతే అందం ఉంటుందో, ఎక్కడైతే చల్లని చూపులు చల్లని మనసులు ఉంటుందో అక్కడికే వద్దాం అనుకుంటున్నాం. అనపర్తి అని ఫిక్స్ అయింది. అనపర్తిలో ఎందుకంటే చాలా అంటే మంచి మనసున్న ఆడవాళ్ళు ఉంటారు అని. కానీ అనపర్తిలో ఎక్కడ పోయి వెల్కమ్ చెప్పాలి 2025 అని ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడైనా టాలెంట్ ని చూడాలి అనుకుంటే జీబీఆర్ కాలేజ్. హాయ్ రవి అన్న, ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. అన్నా కొత్త సంవత్సరం కొత్త డ్రెస్. న్యూ ఇయర్ కదా అని ఇస్త్రీ చేసుకుని వచ్చినమ్మా. హెయిర్ స్టైల్ అన్నా ఒక్కసారి అలా అంటే ఏంటో ఫ్యాన్స్. ఒక క్రేజీ క్వశ్చన్ తో ఎపిసోడ్ ని స్టార్ట్ చేస్తున్నాం. న్యూ ఇయర్ అంటే రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఈ ఇన్ని సంవత్సరాలు ఇలా అయిపోయింది, 2025 లో మాత్రం ఇది చేస్తాను అని రెజల్యూషన్స్ కొన్ని తీసుకుంటాం. మీరు ఎలాంటి రెజల్యూషన్ తీసుకుంటారు? ఏం చెప్పమంటారన్నా? స్టార్ట్ అయిందా మళ్ళా? రవి ఏం చెప్తాను, మా ఇంట్లో మా పక్కింటి ఆవిడ అస్తమాను కూడా ఉప్పి పప్పి కోరి అని ఓ తినేస్తుంది పట్టుకుని నన్ను. నువ్వు మీ పక్కన ఇటు పక్కన వాళ్ళని అడగాలి ఉప్పి పప్పి. న్యూ ఇయర్ స్పెషల్ అదే మా ఇంట్లో ఈసారి. ఏంటి అదే రెజల్యూషనా? నువ్వు సంపాదించరాదా ఉప్పు పప్పు? ఎన్నిసార్లు పక్క వాళ్ళకి ఇస్తాము. ఓ మనం కూడా తీసుకోవాలి, లాగుదాము అని. ఓకే, నేను అదే తీసుకుందాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం రెజల్యూషన్. ఏంటది? ఈ సంవత్సరం పొడవుదామని ట్రై చేశాను, అవ్వలే. వచ్చే సంవత్సరం అవుదామని ట్రై చేస్తాను. నువ్వు అట్లా ఉండడమే బెస్ట్ నాన్న, అందరిని తల ఎత్తుకొని చూడొచ్చు నువ్వు. ఈ సంవత్సరమైనా మా అమ్మ చేతిలో తిట్లు తినకనుగా ఉండాలి. అది అవ్వదమ్మా. ఈ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే ఇప్పటి వరకు మా వారు నా మాట విన్నారండి. ఈ సంవత్సరం నుంచి నేను మా వారి మాట విందాం అనుకుంటున్నాను. అది అవ్వదమ్మా. మీ హస్బెండ్ మాట పిల్లలు ఎప్పుడూ వినరమ్మా. క్రేజీగా ఆన్సర్లు వచ్చాయి. న్యూ ఇయర్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దే. లేడీస్, ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. మగజాతి ఉలిక్కి పొడేలా, మహిళా లోకం రూతలుగేలా రెచ్చిపోండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. చెప్పు, వాట్స్ యువర్ నేమ్? దేవి. సెకండ్ దేవి. ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నావా? 2024 గురించి చెప్పాలంటే ఏం చేస్తావు? నీకు బాగా గుర్తొచ్చే మెమరీ ఏంటి? ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది. వెరీ గుడ్ నాన్న. అమ్మ మీ పేరు? నా పేరు నాగదేవి. 2024 అంటే బాగా గుర్తుండిపోయేది ఏమన్నా ఉందా? ప్రతిరోజు మా ఇంట్లో ఒక సినిమాయే. ప్రతిరోజు బోయపాటి గారి సినిమానా త్రివిక్రమ్ గారి సినిమానా? త్రివిక్రమ్ గారి సినిమాయే. త్రివిక్రమ్ గారి సినిమా సాఫ్ట్ గా నీట్ గా క్యూట్ గా ఉంటది అనమాట. ప్రవళిక సార్ ఇంటర్ బైపీసీ. ఓకే, నువ్వు చెప్పు 2024 అంటే ఏం గుర్తొస్తుంది? మా అమ్మతో గట్టిగా తిట్లు తిన్నప్పుడు. ఏమని తిడుతుంది? ఎద్దులా ఎదుగో, బుద్ధి లేదా నీకు? ఎద్దులా ఎందుకు తిడుతుంది అట్లా? అల్లరి చేసినప్పుడు. అల్లరి? నువ్వు ఇంకా అల్లరి చేస్తున్నావు ఈ వచ్చినాక కూడా. వెరీ గుడ్ నాన్న. చెప్పు నాన్న, వాట్స్ యువర్ నేమ్? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. కాల్ మీ ప్రెష్. కాల్ మీ ప్రెష్. టాయిలెట్ బ్రష్, పనదొంకుర బ్రష్? ఏం చేస్తున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. నువ్వు చెప్పు 2024 అంటే ఏం గుర్తొస్తుంది నీకు? మా అన్నయ్యతో దెబ్బలు. మీ అన్నయ్యతో దెబ్బలా? అదేంటి, చెల్లెలు కదా, అన్నయ్య దెబ్బలు కొట్టాలా? ఆడు పెద్దగా ఉంటాడు. ఆడు పెద్దగా ఉంటాడు అందట్లేదు. ఈసారి 2025 గట్టిగా ప్లాన్ చేస్తున్నామేనా? వాడు పడుకున్నప్పుడు వాడి మీద దూకు కాళ్ళతో. మై నేమ్ ఇస్ బాను. బాను గారు ఏం చేస్తుంటారు? నేను డాన్స్ టీచర్ ని. డాన్స్ టీచర్. మా కోసం మంచి పర్ఫార్మెన్స్. క్లాసికల్ డాన్స్ అండి, మామూలు డాన్స్. ఇది కూడా క్లాసే అనుకోండి. అయ్యో
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే చాలా బాగా చేశారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్. యానా, వాట్స్ యువర్ నేమ్? సానియా. సానియా, వాట్ యు డు సానియా? ఐఎమ్ సెకండ్ ఇయర్ ఇంటర్. 2024 లో నిన్ను బాగా బాధ పెట్టిన విషయం ఏంటి? మా మమ్మీకి హెల్త్ బాగోకపోవడం, ట్రబుల్స్ ఫీల్ అవ్వడం ట్రబుల్స్ ఫేస్ చేశారు చాలా. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అమ్మగారు? ఆల్ రైట్. 2025 ఇంకా ఏలేస్తుంది అమ్మా. దేవుడి దయ వల్ల హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా హ్యాపీగా ఉంటున్నాను. 2025 ఇస్ ఆల్ హెల్దీ అస్. ఆల్రైట్, సో ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 2 బెలూన్లు పెడతాం, అది పగలకుండా మీరు కాపాడుకోవాలి. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్లు చెప్పాలి. ఆన్సర్ రిపీట్ చేసినా ఎక్కువ టైం చేసినా బెలూన్ పగల కొట్టేస్తే అవతల వాళ్ళకి పాయింట్. సో బెలూన్ కాపాడుకోవాలి. ఈ చెయ్యి మాత్రం స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ చేయకూడదు. వెయిట్ తోని అలా కింద సూదులతోని ఆ బెలూన్ పగిలిపోతుంది. అలా పగలకుండా మీరు జాగ్రత్తగా అలానే బలంతోని స్ట్రైట్ గా పెట్టాలి. క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ లెక్చరర్ క్లాస్ చెప్తున్నప్పుడు వినకుండా ఎందుకు వినట్లేదని లెక్చరర్ అడిగితే స్టూడెంట్స్ చెప్పే సాకులు ఏంటి? హెల్త్ బాగాలేదు సార్. హెల్త్ బాగాలేదు మేడం. నాకు సైట్ సార్ సరిగ్గా వినిపించట్లేదు, కనిపించట్లేదు. సైట్ అయితే కనిపించట్లేదు, వినిపించట్లేదా? ఇయర్ కూడా. ఆ ఇయర్ కి కూడా సైట్ ఉంది అయితే. ఓకే. సార్ మీరు చెప్తుంటే నిద్ర వస్తుంది సార్. డౌట్స్ ఎక్కువ. ఏం డౌట్స్? మీరు చెప్పిన దాంట్లోనే డౌట్ సబ్జెక్ట్ లో. మీరు ఫాస్ట్ గా చెప్తున్నారు, మాకు అర్థం కావట్లేదు. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్. పక్క వాళ్ళు తినుకుంటూనో లేకపోతే గేమ్స్ ఆడుకుంటూనే డిస్టర్బ్ చేస్తుంటారు. అవును. ఫ్రెండ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సార్, మాట్లాడద్దు అన్నప్పుడు. ఓహో, మనం మాట్లాడి వీడు మాట్లాడుతున్నాడు సార్, అందుకే మాట్లాడద్దని చెప్తున్నాను. బయట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది సార్. సార్ పిలిచారేమో అని చూస్తున్నానండి. వేరే సార్ పిలిచారేమో అని చూస్తున్నాను. ఓకే, ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తాను సార్. వాష్రూమ్, అర్జెంట్ వాష్రూమ్. సార్ మాకు అర్థం కావట్లేదు సార్. ఎన్నిసార్లు అదే పాయింట్. చేసాపడమ్మా సెకండ్ పాయింట్ కోసం. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. క్వశ్చన్ ఏంటంటే, బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ప్రేమ ఎక్కువైనప్పుడు కొన్ని తిట్లతో పొగుడుతారు. భలే ఉన్నా మేము ముళ్ళపంది దానా, అది పొగుడుతుంటారు, అటు పంది అని తిడుతుంటారు. పాపం ముళ్ళపంది ఎంత ఫీల్ అవుతుందో. అలా పొగుడుతూ కానీ దానికో తిట్టు ఉండాలి. గాట్ ఇట్, స్టార్ట్. నీకన్నా అందంగా ఉంటది కానీ పంది నువ్వు ఒకలాగా ఉంటావు. గౌడి గేదెలా ఉన్నా కానీ ముద్దొస్తున్నా. ఇది బాగుంది కానీ మీరిద్దరు నన్ను చూసుకుంటే చెప్తారు చూడండి. అద్దంలో చూసుకో, ఎంత అందాన్ని పెట్టుకొని కోతిని కూడా బాగా పక్కన పెట్టేస్తున్నారు. పందిలా ఉన్నా తినేస్తున్నా, అలాగా అందంగా ముళ్ళ పందిలా అయిపోతున్నా, అందంగా కూడా అవుతున్నావు. అందుకని అలా దొల్లి దొల్లి పందిలా అయిపోతున్నావు. పందిలా అయితే లేదు, బండదానిలా అవుతున్నావు నువ్వే. నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకుంటే గేదెలా తయారవకుండా ఉంటావు. నేను గేదె అయితే నువ్వు దున్నపోతులా అవుతున్నావు. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అనుకుంటున్నావేమో. ఒకసారి అద్దంలో చూసుకుంటే నీకే తెలుస్తుంది ఎవరు పందో ఎవరు కుక్కో. తిట్టుకోవద్దు, పొగడాలా, పొగడాలి కూడా. అద్దంలో చూసుకోమంటున్నాను. అద్దంలో చూసుకోమని పంది గాడిద. జుట్టుకి పేడ రాసి రాసి అంత చేసావా? నేను పేడ రాస్తే నువ్వు గాడిద పేడ రాసావా? వైట్ సారీ ఏంటి బ్లాక్ అయిపోయింది? క్యూట్ గా కనిపించడానికి. నీదైతే సిమెంటే కదా, అలాగే ఎడుతుంది నీ ఫేస్. దాని సిమెంట్ కలర్ అలాగే ఉంది, నీ సిమెంట్ బ్లాక్ అయిపోయింది. నిన్న అమలీకలా అందంగా ఉన్నాను, నీ సిమెంట్ రంగులో అలాగే ఉన్నాను. ఓకే, ఈ
తిట్లు తీసేద్దాం. నాకు నీ ఫ్రెండ్ గురించి చెప్తూ పొగుడు. నీ ఫ్రెండ్ చూసుకుంటది, బాగా చూసుకుంటది, ఏమన్నా షేర్ చేసుకుంటది, ప్రతి ఒక్కటి సీక్రెట్ షేర్ చేసుకుంటాం. నాకు ఫ్రెండ్ లా తోడుగా ఉంటది, ఎప్పుడు ఫ్రెండ్ లాగా తోడుగా ఉంటది. ప్రతి దానికి తోడొస్తది, హెల్ప్ చేస్తది. సపోర్ట్ తీయకు, సపోర్ట్ తీయకు. రెండో పాయింట్ కూడా వీళ్ళకే. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. ఎవరు ఈ పాయింట్ గెలుస్తారో చూద్దాం. మీ కాబోయే మొగుడిని ఏమని ముద్దుగా పిలుచుకుంటారు? బావా ఒక్కసారి. నేను ఆ సినిమా డైలాగులు చెప్పమల్లే. మీ కాబోయే హస్బెండ్ ఎలా పిలుచుకోవాలనుకుంటున్నావు? చిన్నడు చిన్నోడు. ఒక్కసారి. ఏది చెప్పినా ఒక్కసారా? బంగారం ఒక రింగ్ కనువా. బంగారం. బుజ్జి ఇంటికి రావా త్వరగా. చిట్టి ఒక నెక్లెస్ కనువా. మామ సినిమాకి తీసుకెళ్ళవా. మామా మావా మామ సరిది మామ. అమ్మా అవునా అమ్మా, కనిపెట్టింది పెద్ద విషయం. మామ రెస్టారెంట్ కి వెళ్దామా. మామ బేబీ హనీమూన్ కి వెళ్దామా. ఏవండి షాపింగ్ కి వెళ్దామా. నా ముద్దుల పెనిమిటి ఈసారైనా రవి షోకి తీసుకెళ్ళవా. శ్రీవారు ఒక ముద్దు పెట్టవా. హనీ ఒక హగ్ ఇవ్వా. హనీ ఒక హగ్ ఇవ్వా. చెప్పా ఏమయ్యో ఇంట్లోనే ఉంటావా. డార్లింగ్ కూరగాయలు తీసుకురావా. మీరు 2 పాయింట్లు గెలుచుకున్నారు. బట్ దానికంటే మీద ఎంటర్టైన్ చేసిన వాళ్ళకి రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. వీళ్ళకి ఇవ్వండి అన్న, ఒక్కొక్కరు వచ్చి వీళ్ళకి ఒక్కొక్కటి. వాళ్ళకి కదా 2 పాయింట్లు వచ్చిన ఎంటర్టైన్ కూడా వాళ్ళు చేశారు. మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పిద్దామని. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మెగాస్టార్ గారి స్టెప్ చూపెట్టబోతున్నాను. ఆ స్టెప్ ని మీరు నేను చూపించినట్టు మీరు చూపిస్తే ఇక్కడ కనబడుతున్న ఈ గ్రౌండ్ ఇది ఉంది కదా, టోటల్ గా 4 ఎకరాల భూమి ఇది. విన్నర్స్ కి ఇందులోకి వెళ్ళి 2 ఎకరాలు 2 ఎకరాల్లో టెంట్ వేసి కూర్చునే అవకాశం ఇస్తాం. అంటే ఎండ పడకుండా కూర్చునే అవకాశం ఇస్తాం. ఓకేనా? నాకంటే బాగా చేస్తే ఈ 4 ఎకరాల్లో 3.5 ఎకరాలు మీరే టెంట్ వేసుకోమని చెప్తాం. ఓకేనా? ఆ డాన్స్ స్టెప్ ఏంటంటే మ్యూజిక్. Clap! Clap to clap. Hand to hand. Clap to clap. Boys and girls. Hand to hand. Girls and boys. Clap. 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 Da 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 da. అంతే. ఇది చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవచ్చు. బిజీ పెద్దమ్మ మీతో స్టార్ట్ చేద్దాం. ఇక ఏం లేదు, సపోర్ట్ కొట్టిపోయాలి. ఫస్ట్ క్లాప్ 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 కొట్టు. దాని తర్వాత ఇగో 1 2 3 4 అన్నిట్లాను ఇగో ఇట్లా సైడ్కి వెళ్ళాలి. 1 2 3 4 అంతే. దాని తర్వాత 4 అయిపోయిన తర్వాత ఇగో కాలు ఇట్లా పెట్టి రెడీ. మ్యూజిక్ పెట్టరా. Clap. Clap to clap. Hand to hand. Clap to clap. Boys and girls. Hand to hand. Girls and boys. Clap. 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 పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు. 16 వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళెనేసి పట్టుకో
నువ్వు ఛాంపియన్. ఈ అద్దాలు నావి చాలా కాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? మ్యూజిక్. నీ డాన్స్ చూసిన తర్వాత న్యూ ఇయర్ చేసుకోడు ఇక. ఏంది డాన్స్ స్టైల్ ఏది, వైబ్ ఏది? ఇట్లా మంచిగా మూమెంట్ ఇసుకో, స్ట్రైట్ గా ఇట్లా నువ్వు చక్కగా ఎత్తా మద్దరుగా. వెళ్ళమ్మా. ఆరెంజ్ సారీ మేడం, నాకు తెలుసు మీలో మంచి డాన్స్ ఉండండి. రండి 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 రండి. చిరంజీవి గారిని మర్చిపోయేలాగా చేస్తుంది ఇవిడ. ఏ మ్యూజిక్. అత్తగారు బాగా చేశారు, కోడలికి ఏమైంది? ఇప్పటివరకు డాన్స్ చేసిన వాళ్ళు ఒక్కసారి స్ట్రైట్ గా వచ్చేసి నిల్చోండి. మెగా స్టార్ గారిని గుర్తు ఇచ్చింది. అద్దాలు పెట్టుకోగానే నాకు ఎందుకో మహేష్ బాబు లాగా కనిపించింది. కానీ ఆవిడలో ఒక శ్రీలీల, ఒక సాయి పల్లవి దాగుందనే విషయం బయటకు వచ్చింది. కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. రవి గారు, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా. మా ఆయన చాలా మంచివారు. ఎప్పుడు కూడా ఎవరైనా భర్త వెళ్తుంటే భార్య ఎందుకు అంటారు, కానీ ఆయన ప్రోత్సహిస్తారు. వెళ్ళంగానే గట్టిగా ఒక హగ్ ఇచ్చి ఒక ముద్దు పెట్టండి ఆ సైడ్. అలాగే అండి. ఓకేనా? ఒకసారి బావా ఐ లవ్ యూ అని చెప్పి మీరు ఏమని పిలుస్తారు మీ ఆయన? ఏమండి అంటారు. ఏమండి అని పిలిచి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పండి. ఏమండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్. ఇలా ఎప్పుడు డాన్స్ చేయకమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ 2025. ప్రతిసారి మా ఎపిసోడ్ లో కొత్త టాలెంట్ ని పరిచయం చేయడం, ఎక్కడైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని చూపించడం మా ఆనవాయితీలాగా ముందుకు వస్తుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ లో కూడా మీకు స్పెషల్ టాలెంట్. వాట్స్ యువర్ నేమ్? ఝాన్సీ. ఝాన్సీ. ఝాన్సీ సింగింగ్ నేర్చుకున్నావా? ఎప్పటి నుంచి పాడుతున్నావు? చిన్నప్పటి నుంచి. ఓ మంచి పాట వేసుకో. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వైనా నమ్మవుగా చెలియా, నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా, నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వు లేని లోకంలో నన్ను నేనే బలి చేస్తాను, ఉంటే నా జతగా. వావ్! Your name is Jhansi. Jhansi, you have a beautiful voice. ఏంటి ఫ్యూచర్ లో ఏం చేద్దామని? క్రికెటర్. క్రికెట్ ఆడదామని. వావ్! మరి వాయిస్ ఎంత బాగుంది. ఎంపైర్ నువ్వు బాల్ వేసిన తర్వాత హౌస్ దాట్ అన్నావు అనుకో, ఇంకోసారి అనమ్మా అంటాడు ఎంపైర్. అంత బాగుంది. వెరీ నైస్. మా ఆడవాళ్ళు మీకు జోహార్ తరపు నుంచి ఐ కెన్ గివ్ యూ 1000 రూపీస్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వాయిస్. వెనకాల బెలూన్స్ ఉన్నాయి రెడీగా. కాన్ఫెట్టి నింపాం ఆ బెలూన్స్ లో. మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఆ బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ రివాల్వ్ అవుతూ అక్కడికి వెళ్ళి బెలూన్ ని పగలగొట్టాలి. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళ విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Yeah.
మాట్లాడద్దు అని చెప్తున్నా. బెలూన్ చేయి మీద ఎందుకు పట్టుకుంటున్నారు? ఫేస్ టు ఫేసే అని చెప్పా. కాబట్టి 5 పగలగొట్టారు, 5లో 2 మైనస్ చేస్తున్నాం. మీ స్కోర్ ఇస్ 3. మీరు కూడా చెయ్యి సపోర్ట్ తీసుకుంటే అది కౌంట్ చేయండి. జస్ట్ 4 పగలగొడితే ఈజీగా గెలిచేస్తారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జజ్జనకా చలో జజ్జనకా రౌండ్ విన్ అయింది మీరు విత్ 5 బెలూన్స్. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ కి 3000 రూపీస్. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.